మనం కూడా సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య ఒక సర్వే చేస్తే రాష్ట్రంలో 31 జిల్లా పరిషత్లు ఉంటే దాదాపు 16 నుంచి 18 జిల్లా పరిషత్లు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటారు. అంటే అంత మంచి ఫలితాలు కనబడతా ఉన్నాయి సర్వేలో. సరే, మన సిద్దిపేట జిల్లాకు వస్తే గతంలో 23 మండలాలు ఉండేటి. కొత్తగా మన కుక్నూరుపల్లి కానీ, భూంపల్లి, అక్బర్పేట్, మన దుబ్బాక్ కాన్స్టెన్సీలో కానీ, అదేవిధంగా ఒక మన ధూల్మిట్ట ఒకటి చేర్యాల జనగాం కాన్స్టెన్సీలో వచ్చింది. 26 మండలాలు ఉన్నాయి. సో 26 మండలాల్లో మనం 14 గెలిస్తే జిల్లా పరిషత్ మనది. మనం 14 ఆలోచించేది లేదు. 26లో 23, 24 గెలవాలి. ఏదన్నా ఒకటో రెండో దిష్టి తీసినట్టు తప్ప మెజారిటీ మనం గెలవాలి. సో దానికి మనం ప్రణాళికాబద్ధంగా పనిచేయాల్సిన అవసరం. సరే, మెదక్ జిల్లాకు సంబంధించి కూడా మనకు 2 మండలాలు ఉన్నాయి. మనోహరాబాద్, తూప్రాన్ మిత్రులు కూడా వచ్చారు. మెదక్ జిల్లాలో కూడా మనం 100% జిల్లా పరిషత్ గెలవబోతున్నాం. అక్కడ కూడా తమ్ముళ్ళు అటు మనోహరాబాద్, తూప్రాన్ రూరల్ మండలం గెలుచుకోవడానికి కూడా మనం కృషి చేయాల్సిన అవసరం. మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఇప్పుడు లేవు కనుక ఇటు గజ్వేల్ మున్సిపల్ కార్యవర్గం మా చైర్మన్ గారు కనబడుతుండ్రు, వైస్ చైర్మన్ గారు కనబడుతుంది, తూప్రాన్ చైర్మన్ గారు ఉన్నారు. మీరందరూ కూడా మీ కౌన్సిలర్లు, పట్టణంలో ఉండే సీనియర్ నాయకులు అందరూ కలిసి ఒక్కొక్క మండలానికి ఒక టీం మీరు కూడా పోయి పనిచేస్తే మళ్ళీ మీ ఎలక్షన్ కు మేమందరం వచ్చి పనిచేస్తాం. రారా రూరల్? సో మీరు కూడా ఇప్పుడు టౌన్ వాళ్ళు పోయి రూరల్ లో పనిచేయడానికి ప్రతాప్ అన్న, యాదవ్ రెడ్డి అన్న డిసైడ్ చేస్తారు. ఎవరెవరు ఏ మండలానికి పోవాలో మంచి టీంలు వేసుకోండి. కౌన్సిలర్, చైర్మన్ గారు, పట్టణ కార్యవర్గం పోయి మీరు కూడా కొంచెం టౌన్ లో రూరల్ లో పనిచేసి మన పార్టీని గెలిపించుకోవడానికి అందరం కలిసికట్టుగా ఒక కుటుంబం లాగా పనిచేయాల్సిన అవసరం. సరే, మనకు కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం ఉండాలి కానీ అతి విశ్వాసం ఉండకూడదు. ప్రజలు కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు. కానీ మనం కూడా ఓటర్ దగ్గరికి పోయి మనం చేసిన పనేంది, రేవంత్ రెడ్డి చేసిన మోసాలేంది, ఎట్లా 20 నెలల్లో రాష్ట్రం అధోగతి పాలు ఎట్లయిపోయింది, ఎట్లా ఉన్న తెలంగాణ ఎట్లయిపోయింది అనే విషయాన్ని ప్రజలకు మనం అర్థమయ్యేటట్టు చెప్పాలి. రోజు ప్రతి ఇంట్లో నల్లా వస్తుంది గజ్వేల్లో. కేసీఆర్ ఉన్నప్పుడు నల్ల నీళ్ళు ఎట్లా వచ్చినాయి, ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి? సీదా ముచ్చట. ఆ రోజు నీళ్ళు ఎట్లా వచ్చినాయి, ఇవాళ మంచి నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? ఒక మాట అడిగితే చెప్పదా చెల్లె? రెండో ముచ్చట, కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటింటికి రోజు చెత్త బండి వచ్చి చెత్త తీసుకుపోదురు, మరి ఇప్పుడు ఎట్లా తీసుకుపోయారు? ఆడ పారిశుద్ధ్య కార్మికులు, పంచాయత్ సెక్రటరీ ఉన్నారు. ఏమైంది పోయి ట్రాక్టర్ పక్కకు పెట్టిండ్రు అంటే గాసం లేదు సార్. ఆ కార్మికుడు అంటాడు గాసం లేదు సార్ అన్నాడు. ఎన్ని రోజులు అయ్యన్న? 25 రోజులు అయ్యా సార్ అన్నాడు. సెక్రటరీని అడిగిన తాళం చేయాలి ఎండిఓకి ఇచ్చేసినాం సార్, ఎతకని మొత్తం ఇప్పటికే 80,000 అప్పయింది. కనీసం ఊర్లలో చెత్త ఎత్తే పరిస్థితి లేదు. ఏవో కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలలో హౌస్ ట్యాక్స్ ఉంటే ఆడ నడుస్తున్నట్టుంది కానీ గ్రామీణ ప్రాంతాల్లో చాలా గ్రామాల్లో కూడా చెత్త ఎత్తే పరిస్థితి కనబడుతుంది. బుగ్గలు పోతే సగం బుగ్గలు వెళ్తుంది ఊర్లలో, బుగ్గలేసే పరిస్థితి లేదు. పైప్ పలిగిపోతే దాన్ని అక్కే పరిస్థితి లేదు, మంచినీళ్ళ పైపు. మరి ఆ రోజు కేసీఆర్ పెట్టుండరా? కేసీఆర్ మీరంటే చూడు, కట్నీళ్లు పెట్టిన పోయేవాళ్ళు ఇచ్చిపోయినాం మనం వాళ్ళకి. గ్రామ పంచాయతీలో ట్రాక్టర్లు పెట్టినాం, ట్యాంకర్ కొన్నాం, డోజర్ కొన్నాం, మనము డంపియార్డు పెట్టినాం, అదేవిధంగా వైకుంఠధామం కట్టినాం, నర్సరీ పెట్టినాం, అన్ని ఉన్నాయి. కొత్తగా వాడు కట్టేది ఏం లేదు. ఉన్నదాన్ని నడిపిరా నాయన అంటే అది కూడా శాతం అవుతలేదు కదా. మీరు ఓన్లీ నర్సరీలు కథమైపోయినాయి, ట్రాక్టర్లు మూలకు పడ్డాయి, బుగ్గలు ఎలుగుతలేవు, నల్ల మున్పట్లకి కొత్తలేదు, చెత్త రోజు స్వీకరించడం లేదు. ఇవన్నీ కూడా అర్థమైతా ఉన్నాయి ప్రజలకు, స్వీయ అనుభవంలో ఉన్నాయి. మనం కొద్దిగా యాడ్ చేస్తే చాలు ప్రజలు మన దిక్కు చూడడానికి సిద్ధంగా ఉన్నారు. అందువల్ల మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి మంచిగా అన్ని విషయాలు గుర్తు చేయండి. చాలా విషయాలు చెప్పండి. ఒక్కటన్నా అమలైందా? మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, అయినాయా? మన కేసీఆర్ నోటిఫై చేసినాయే తప్ప వాళ్ళు ఇచ్చినవి కేవలం 12,000. 12,000 ఉద్యోగాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. చెప్పింది ఎంత? 2 లక్షలు. మరి అదే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1,68,000 ఉద్యోగాలు మనం ఇచ్చినాం. కానీ వీళ్ళు అబద్ధాలు చెప్పి మేము ఒక్కటే ఏడాది 2 లక్షలు నింపుతామని చెప్పి పిల్లల్ని రెచ్చగొట్టి రాజకీయంగా వాడుకున్నారు.
ఇప్పుడు అదే పిల్లలు తయారైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తాం, మా దగ్గరికి అశోక్ నగర్ కు రాహుల్ గాంధీని పట్టుకొని వచ్చి ఈయన నమ్మమని చెప్పి రాహుల్ గాంధీతో నమ్మించిండు. మాకు చెప్పించి రాహుల్ గాంధీ చెప్తే నమ్ముతారని రాహుల్ గాంధీతో మేము ఏడాది 2 లక్షలు ఇస్తామని చెప్పిండు. గెలవగానే రాహుల్ గాంధీ ఢిల్లీలో పడ్డాడు. మళ్ళీ తెలంగాణ ముఖం చూస్తలేడు. రాహుల్ గాంధీ పత్తలేదు. రేవంత్ రెడ్డి ఏమో చుట్టూ 100 మంది పోలీసులను పెట్టుకుని తిరుగుతుండు. యాడెవడు అడుగుతాడు, బట్టిగా తిరుగుతాడు. రమ్మని ఈ అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి రేవంత్ రెడ్డి మున్పట్లకి వచ్చి మెట్ల మీద కూర్చోమని ఏమైతుందో తెలియదా మనకు? రాడిగా వచ్చే ధైర్యం లేదు. అట్లా నిరుద్యోగ యువతను మోసం చేశారు. మీరు ఒక విషయాన్ని బాగా చెప్పండి. మనం అనుకుంటున్నాం కానీ మొన్న నాకు సర్వేలో ఆశ్చర్యకరమైన ఫలితాలు నేను చూసిన ఏంటంటే, అవ్వా తాతలు భర్త చనిపోయిన వితంతువులు 4,000 పింఛన్ ఇస్తాడు వీడు మోసం చేసిండు అని మనకంటే గట్టిగా వాళ్ళే మాట్లాడుతున్నట్టు. మీరు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. 4,000 అన్నాడు, మోసం చేసిండు అని చెప్పాలి. 20 నెలలు అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కొత్తగా ఒక్క పింఛన్ ఇయ్యలే, కానీ 2 లక్షల పెన్షన్లు లేపేశాడు. 2 లక్షల పెన్షన్లను తీసేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కొంతమంది చనిపోయిందనే పేరు మీద, కొంతమందికి పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయనే పేరు మీద, కొంతమందికి భూములు ఎక్కువ ఉన్నాయనే పేరు మీద పెన్షన్లను కోతలు పెట్టిన తప్ప కొత్తగా ఒక్క పింఛన్ ఇచ్చినాడే కాంగ్రెస్ వచ్చినప్పుడు. 20 నెలల్లో ఒక్క పింఛన్ ఇచ్చిండ్రా. ఆ రోజు ఏమన్నారు? ఇద్దరికి ఇస్తాం, అవ్వకిస్తాం, తాతకిస్తాం, ముసలోనికి ఇస్తాం, ముసల్దానికి ఇస్తాం, ఇంటికి 2 ఇస్తాం, 4,000 ఇస్తాం. మరి 4,000 దిక్కు లేదు, ఇంటికి 2 దిక్కు లేదు, భర్త చనిపోతే వితంతువురాలికి కొత్త పెన్షన్ ఇచ్చింది లేదు, పైగా 2 లక్షల పెన్షన్లను ఏరేసింది. మీరు ఏ ఊళ్ళోనైనా చెక్ చేయండి, పోయిన పెన్షన్లు కనబట్టాయి తప్ప కొత్తగా వచ్చింది ఒక్కటి కూడా ఉండదు. బీడీ కార్మికులకు ఇస్తలేదు. అసలు భర్తలు చనిపోయి ఏడాది అర్థం 2 ఏళ్లకెళ్ళి ఎదురు చూసేటోళ్ళకు కూడా ఇలా పెన్షన్లు వస్తాయి. అంటే ఈ రకంగా వాళ్ళందరినీ మోసం చేసింది. ఇది మీరు గుర్తు చేయాల్సిన అవసరం. వృద్ధులకు వితంతువులకు చెప్పాలి. పైగా 20 నెలల్లో 2 నెలల పెన్షన్ ఎక్కువ. మధ్యలో పోయినసారి ఒకటి, ఈ సంవత్సరంలో ఒకటి, 30 తారీఖు ఇస్తాడు ఒకటి, 3 తారీఖు ఒక నెల ఇస్తాడు, కథ మధ్యలో ఒకటి ఎగిరిపోతుంది. అట్లా పెన్షన్లను 2 నెలల పెన్షన్ ఎగిరిపోతుంది. 4,000 మాట ఉంచి కానీ ఇచ్చేది కూడా 2 నెలలు ఎగ్గొట్టింది. ఈ విషయాన్ని మీరు తీసుకెళ్ళండి. ఇంటికి 2 అన్నారు, నౌకరున్నా ఇస్తామన్నారు, నౌకరున్నా ఇస్తా అన్నాడు. ఈ రకంగా ఏ నోటికి వచ్చినట్టు మాట్లాడిండ్రు. ఇవాళ ముఖం చాటేసిన పరిస్థితి.